శిక్ష పడాలి సార్, ఎన్కౌంటర్ చేయాలి, నడి బజార్ లో ఉరి తీయాలి వీళ్ళకు. నాకు వాళ్ళు ఆ పాపం చూస్తుంటే నా సొంత బిడ్డను పోగొట్టుకున్నట్టు నాకు బాధ అవుతుంది. ఎంత ముక్కపచ్చలు, ఎంత పద్ధతిగా, ఎంత చక్కగా ఉంది. ఆ అమ్మాయి చేసి తప్పేంటి? థ్యాంక్ యూ చంద్రబాబు రెడ్డి గారు, థ్యాంక్ యూ. కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేశారు. చూసారు కదా, మీరు అంటుంది 21%. మీరు కాల్ చేయరే? రెడ్డన్న గారు కూడా మాట్లాడతారు. మీ అభిప్రాయం ఇందాక చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఆ 21% మంది కనుక మీరు అబ్బాయిలుగా వేరే ఒక వ్యక్తిని, అంటే మీరు అనుకున్నట్టుగా పరువు హత్యనో కులానికో హోదా తక్కువ ఉన్న వాళ్ళని కనుక ప్రేమించి పెళ్లి చేసుకుంటే రేపటి రోజున మీరు కూడా ఈ రకంగానే శిక్ష వేస్తాం, మిమ్మల్ని కూడా ఈ రకంగా అమ్మాయిని హతమార్చినట్టుగానే హతమారుస్తామని ఒప్పుకుంటారని క్వశ్చన్ చేస్తారు ఆయన. సో మీరు కాల్ చేయండి. నేను ఏమంటున్నాను, రెడ్డన్న గారు కానివ్వండి, నేను కానివ్వండి, కనీసం మిమ్మల్ని క్వశ్చన్ చేయండి, మీ అభిప్రాయం మాత్రం తెలుసుకుంటాం. అంతకంటే ముందు ఇందాక చంద్రబాబు రెడ్డి గారు కాల్ చేసి మాట్లాడినట్టుగా ఆయనలాగా మీరు అడ్రస్ చెప్పండి. సో మీ మైండ్ సెట్ అర్థమైపోతుంది. ఎందుకంటే రేపటి రోజున మీ దగ్గరికి ఎవరైనా రావాలన్నా, లేకపోతే మిమ్మల్ని కనీసం చూసినా కూడా మీ పరువు, ఇలా మీరు మాట్లాడుతున్నారు కదా, చంపేస్తే పరువు పోదు, పరువు పెరుగుతున్న రకంగా మాట్లాడుతున్నారు కదా, కనీసం దీని ద్వారా మీ పరువు పెరుగుద్ది. మరి దీని ద్వారా మీ పరువు పెరుగుద్ది, అలాంటి అవకాశం ఉంది. ఈ రెడ్డన్న గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. సార్, ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇంకా ఈ కామెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో నేను యాసిడ్ వేసి కాలుస్తానంటున్నాడు ఒక ఆయన. సో తారక్ రెడ్డి అంట నరికేస్తా నేను అంటున్నాడు, యాసిడ్ వేసి కాలుస్తా అంటున్నాడు. ఇంకా కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఈ రకంగా చేస్తే అలా చేస్తాడట ఆయన. ఆయన పేరు కూడా పెట్టి కామెంట్ చేస్తున్నారు ఆయన. సో ఇలాంటి వాళ్ళ ఆలోచన ఎట్లా మారుతూ ఉంటుంది? ఇలా ఇంత దారుణంగా చేస్తారా తన కుటుంబీకులపైన, చెల్లెళ్ళపైన ఈ రకంగా? అంటే ఉడుకు రక్తం ఏదో కామెంట్ చేయాలని చేసారేమో అనిపిస్తుంది నాకు. లేకపోతే నిజంగా ఆలోచన శక్తి పరుడు, ఇంకిత జ్ఞానం ఉన్నవాళ్ళు, సమాజాన్ని గురించి తెలిసిన వాళ్ళు, సోదర భావం ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు అన్నదమ్ముల పైన ప్రేమ ఉన్నవాళ్ళు, సమాజం పట్ల ఆదరణ ఉన్నవాళ్ళు ఎవరు ఈ విధంగా ఆలోచన చేయరు. చేస్తారా? లేదు. పోనీ ఆయనకే అప్పుడు మాట్లాడిన వాళ్ళల్లో ఎవరికైనా వాళ్ళ కుటుంబీకుల యొక్క ఏ బ్లడ్ సరిపోదు, వాడు 100 లీటర్లు ఇవ్వాల బ్లడ్, వేరే కులస్తులు, తక్కువ కులస్తులు, తక్కువ జాతి వాళ్ళు, అంటరాని వాళ్ళు ఇస్తే వద్దని చెప్పి చచ్చిపోతే మేలు, నాకు పరివే ముఖ్యం అనుకుంటారా? సార్, ఐ అపాలజైజ్. ఒక్కసారి సారీ. ప్రొద్దుటూరు నుంచి అంటే ఇప్పుడు ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగినటువంటి ఆ సమీప ప్రాంతం నుంచి యశ్వంత్ అని ఒక కాలర్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతా నేను. యశ్వంత్. హలో. ఎస్, చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్, మాకు ఒక చిన్న డౌట్ అండి. డౌట్ అంటే అట్లా ఒకసారి కరెక్ట్ గా మాట్లాడతారా? మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఒకసారి కరెక్ట్ గా మాట్లాడతారా? మాకు తెలిసిన ఒక, అంటే లైక్ కాలేజీ పిల్లలు ఉండొచ్చు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు లవర్స్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు డిగ్రీ ఏదో చదువుకునే వాళ్ళు సరదాగా ట్రిప్ కు గండికోటకి వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరు బైక్ లో వెళ్తుండగా ఒక అతను బైక్ మీద, అంటే పోలీస్ అని చెప్పి రాసి ఉంది, ఆ బైక్ వాళ్ళిద్దరిని ఆపినాడు అనమాట. ఆపిన తర్వాత ఇతను వాళ్ళని క్వశ్చన్ చేసినాడు. ఏడికి పోతున్నారు మీరిద్దరు, ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చినారు, నువ్వు ఎవర్రా అమ్మాయిని తీసుకొచ్చినావు అన్నట్లు బెదిరించాడు. అంటే పిల్లలు భయపడినారనమాట. అంటే పోలీసులు కదా ఆపినారని చెప్పేసి. అతనైతే యూనిఫామ్ లో లేడు సార్, యూనిఫామ్ లో లేడు. తర్వాత ఏం చేశాడంటే అమ్మాయికి ఆయన చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే, అమ్మ నేను నీకు అన్నలాగా ఒకే తల్లి కడుపు పుట్టకపోయినా కానీ అన్నట్లు అతను ఆ అమ్మాయిని బండి ఎక్కించుకున్నాడు. ఆ అబ్బాయిని ఫాలో అవ్వమని చెప్పినాడు. అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే అట్లా చెప్పి తీసుకెళ్లేసేసి లాస్ట్ కి ఏం చేసినారంటే ఒక తెలియని ప్రదేశానికి తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టించాడు అతను. అంటే ఒక లెడ్జర్ బుక్ లాగా పెట్టినాడు. పోలీసు వాళ్ళ ఇంట్రాగేషన్ చేసినాడు. ఇంట్రాగేషన్ చేసి అమ్మాయిని ఏమని చెప్పినాడంటే, ఆధార్ కార్డు ఇవన్నీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ పెట్టండి, లేదంటే అని చెప్పి కొద్దిగా బెదిరించాడు. బెదిరించిన తర్వాత ఇంకొక ప్లేస్ తీసుకెళ్ళి, మిమ్మల్ని వదిలేయాలంటే నాకు డబ్బులు ఇరా అన్నట్లు మన గండికోటకి వెళ్ళేటప్పుడు ఇట్లా కింద నుంచి ఒక గుడి వస్తుంది సార్. ఆ గుడి దగ్గర తీసుకువెళ్ళి అమ్మాయిని ఇట్లా బెదిరించాడు అతను. బెదిరించిన తర్వాత ఆ అబ్బాయిని కూడా, మీరు డబ్బులు ఇచ్చేస్తే మీరు ఎవరిని ఇద్దరు వదిలేస్తారా అని ఆ అబ్బాయిని బెదిరించినాడు. బెదిరించిన తర్వాత అతను డబ్బులు లేదు అని చెప్పినట్టు మాట్లాడి ఒక కన్వర్జేషన్ జరిగిన తర్వాత వాడు లాస్ట్ కి ఏం చేశాడంటే ఫోన్ పే వేస్తా అని చెప్పాడు. ఫోన్ పే వేస్తా అంటే, నాకు ఫోన్ పే వద్దు, క్యాష్ ఇవ్వండి అని చెప్పి అబ్బాయిని అతను
కొద్దిగా గట్టిగా అరచడం జరిగిన తర్వాత ఇతను దగ్గరలో ఉండే పెట్రోల్ బంక్, అక్కడ నుంచి దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు పోతే పెట్రోల్ బంక్ ఉందండి, అక్కడికి వెళ్ళి క్యాష్ తీసుకురావడానికి వెళ్ళాడు. తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇతను వచ్చేసి అమ్మాయితో కొద్దిగా మిస్బిహేవ్ చేయడం జరిగింది. వాడు నాకు డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు నా కోసం ఏమి ఇస్తావని. తీసుకెళ్లిన వ్యక్తి మిస్బిహేవ్ చేశాడా? తీసుకెళ్లిన వ్యక్తి కాదండి, ఇక్కడ ఎవరైతే వీళ్ళిద్దరు లవర్లు వెళ్తుండగా ఒక అతను పోలీసు లాగా వాళ్ళని బెదిరించినాడు, అతను మిస్బిహేవ్ చేసినాడు ఈ అమ్మాయితో. ఓకే, కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడైనా ఈ విషయం పైన? అది ఎటువంటి కంప్లైంట్ లేదు సార్, నాకు తెలిసిన సన్నివేశం నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలు వాళ్ళు భయపడతారు కాబట్టి ఇంట్లో తెలిస్తే అన్నట్లు కొన్ని ఉంటాయి కదా సార్ జనరల్ గా ఆటోమేటిక్ గా. తర్వాత ఇద్దరు మేజరేనా? ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజరే సార్, వాళ్ళిద్దరు మేజరే. రైట్, భయపడడం ఎందుకు, డైరెక్ట్ కంప్లైంట్ చేయండి. బికాజ్ ఇక్కడ ఒక మూడో వ్యక్తి, ఎవరో తెలియని వ్యక్తి రకంగా తీసుకెళ్లి అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేశాడు అని అంటే డెఫినెట్ గా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది పేరెంట్స్ కూడా కన్విన్స్ చేయండి. బికాజ్ అలా వ్యక్తిని వదిలేస్తే రేపటి రోజున ఇక్కడ వీళ్ళకి జరిగింది మేజర్ ఇద్దరు అమ్మాయి అబ్బాయిలకి, రేపటి రోజున ఇంకో చోట జరగవచ్చు. నిజంగా పోలీస్ అయితే ఏ పోలీస్ అధికారి కానీ నిజంగా వాళ్ళ పట్ల వాళ్ళకున్నటువంటి డ్యూటీస్ తెలిసిన వ్యక్తి అయి ఉంటే ఆ అమ్మాయికో ఆ అబ్బాయి తల్లిదండ్రులకో ఫోన్ చేసి ఇలా తిరుగుతూ ఉన్నారని చెప్పి పంపించేస్తారు, అంతేకాని మిస్బిహేవ్ చేయడు. సో డెఫినెట్గా నో నీడ్ టు వరీ. యశ్వంత్ గారు, మీ పాయింట్ నాకు అర్థమైంది. మీరు పోలీసులకు తెలియజేయండి. లేదు అనుకుంటే మీరు చెప్పిన వివరాల ప్రకారంగా మా ఆర్టీవీ, మళ్ళీ చెప్తున్నాను వ్యూవర్స్ అందరికి కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగున ఎటువంటి సమస్య ఉన్నా కూడా మా ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి సమాచారం అందించండి. డెఫినెట్గా మీ వాయిస్గా ఆర్టీవీ పనిచేస్తుంది. మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ కారణంగానే ఆర్టీవీ ఇంకా దూసుకెళ్తోంది. సో మీరు ప్రయత్నం చేయండి. యశ్వంత్ గారు, మీరు దగ్గర కనుక ఇక్కడ ఆర్టీవీ రిపోర్టర్ ఉంటే మీరు డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు, వాటిపైన మా ఆర్టీవీ ప్రతినిధి మాకు అప్డేట్స్ అందిస్తారు. మేము డెఫినెట్గా వాటిపైన చూద్దాం మనం ఏం చేద్దాం అనేది. సో పోలీసులకు కూడా మీరు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, హేమంత్ ఫ్రమ్ శ్రీకాళహస్తి. హేమంత్. సార్ రైట్ సార్, దయచేసి ఇది పరువు హత్యగా అనకండి సార్. ఎందుకంటే పరువు హత్య అనేది ఏదో కోపంలోనో ఆవేశంలోనో చేస్తారు సార్. ఇది అసలు నిజంగా అసలు దీనికి ఏం పేరు పెట్టాలనేది అర్థం కావట్లేదు సార్. ఒక చెల్లిని వస్తుందంటే హేమంత్ గారు సార్, అక్కడ పరువు హత్య ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది, ఆ టర్మ్ ఎందుకు వాడాల్సి వస్తుందనంటే ఆ అబ్బాయి అమ్మాయికి సంబంధించిన వ్యవహారం ఆ ఇంట్లో తెలుసు, కొన్ని రోజుల పాటుగా పంచాయతీలు జరిగాయి, ఇద్దరి మధ్య అది ఉండకూడదని రకంగా అమ్మాయి ఫోన్ లాక్కోవడం అన్నీ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చి తన సొంత అన్న ఇక అమ్మాయి నా మాట వినలేదని చెప్పి హతమార్చే ప్రయత్నం చేశాడు. ఎందుకు, ఆ అబ్బాయితో తిరుగుతున్నందుకే. కాబట్టి సో ఎంత కోపం వచ్చినా కూడా సార్ ఒక స్టేజ్ వరకే ఉండాలి సార్ కోపం అనేది. మరి ఇలా బట్టలు విప్పేసి అలా చేయడం అనేది దీని అసలు ఏ విధంగా అసలు అర్థం చేసుకోవాలని అర్థం కావట్లేదు సార్. ఇంత క్రూయల్ అనేది అసలు దీనికి ఏదైనా కొత్త పేరు పెట్టాలి సార్. దీనికి చాలా దారుణం సార్ అసలు. ఇంకొకటి సార్, పరువు హత్య అనేది కులం ప్రస్తావన అనేది ఒక 10-20 years బ్యాకే పోయింది సార్. ఇప్పుడు జరుగుతుందంతా డబ్బు సార్, డబ్బే సార్. డబ్బులుంటే అక్కడ కులము ఏది ప్రస్తావన రాదు సార్. డబ్బు సార్, అది అంతే సార్. అది కులం, పరువు హత్య అనేది కులానికి ఎప్పుడో తీసేసింది సార్. అది ఇప్పుడు ఉండేదంతా సుమారుగా ఈ లైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 2-3 వేల మంది కామెంట్ చేశారు, పోల్లో పార్టిసిపేట్ చేశారు. యువతి అన్న ప్లేస్లో మీరు ఉంటే ఇలాగే చేస్తారా అంటే 21% మంది ఎస్ అని కామెంట్ చేశారు. వాళ్ళు ఎలా చూడాలి అంటే మేము కూడా ఇలానే చేస్తాం, మా చెల్లెలు రేపు ఇలా చేసినా కూడా అని చెప్పి వాళ్ళు పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హేమంత్ ఉన్నారా? ఇప్పుడు అదే విన్నాను సార్. ఇప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే ఇప్పుడు ఈ మర్డర్ చేసిన వాళ్ళకి ఏ శిక్ష అయితే వేస్తారో ఈ 21% మందికి కూడా అదే వేయాలి సార్. ఎందుకంటే రేపు మనం ఇంకొక 20% మంది వైష్ణవులను చూడాల్సి వస్తుందేమో సార్. రైట్, థ్యాంక్ యూ హేమంత్ గారు. సో ఇక్కడ తారక్ గారు కామెంట్ చేశారు, ఆయనకు రిపీటెడ్ కామెంట్ చేస్తా. నేను నరుకుతా అన్నది వాళ్ళ బ్రదర్స్ సార్. సారీ, మీ కామెంట్ని ఒక్కటే చదివాను కాబట్టి నాకు అలా అర్థమైంది. సో ఆయన ఇక్కడ తారక్ రెడ్డి ఆయన కంక్లూడ్ చేస్తున్నారు, నా కామెంట్ చదవమని పదే మెసేజ్ చేస్తున్నారు. ఆయన అంటుంది, ఇందాక రెడ్డన్న గారితో నేను మాట్లాడుతున్న టైంలో నేను యాసిడ్తో కాలుస్తా అన్నది అది అమ్మాయిలనే కాదు, ఆ అబ్బాయిలు ఎవరైతే ఇప్పుడు ఈ నిందితులు ఉన్నారో నిందితులని నాకు అంత కోపం ఉంది, నేను వారిని ఈ రకంగా శిక్షిస్తానట్టుగా తారక్ రెడ్డి కామెంట్ చేశారు. సో ఇక్కడ నేనేమంటానంటే 21% మంది ఎవరైతే ఎస్ అని కామెంట్ చేశారో నేను వాళ్ళ కోసం వెయిటింగ్. మీరు కాల్ చేయండి, నేనేం క్వశ్చన్ చేయను, జీరో. ఐ విల్ జిప్ మై మౌత్. నేను కంప్లీట్గా నోరు మూసుకుంటాను, నేను ఏం మాట్లాడాను, మీరు చెప్పింది మాత్రమే వింటా నేను. అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉందో నేను డెఫినెట్గా తెలుసుకోవాలి. 21% మంది నేను ఇక్కడ బ్రహ్మయ్య కొండయ్యలాగే నేను కూడా మా చెల్లెల్ని చంపుతానని చెప్పేటువంటి మాటని ధైర్యంగా నువ్వు ఈ పోల్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నావు అంటే ఎంత ధైర్యం.
సో మీరు డైరెక్ట్గా మీకు అంత ధైర్యం ఉంది, డైరెక్ట్ 21% మంది మీరు ఎస్ మంచిగానే చేశారు నేను కూడా చేస్తానని చెప్తున్నారు కాబట్టి ఫోన్ చేయండి మరి ధైర్యంతో. నేను ఏం మాట్లాడను, మళ్ళీ చెప్తున్నా, మీరు చెప్పింది వింటా అంతే, మీ మైండ్ సెట్ తెలుసుకుంటా, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్, మీ పేరు మీ అడ్రస్ తెలుసుకుంటా అంతే. అది మాత్రం జెన్యూన్గా చెప్పండి, బికాజ్ మీరు చాలా ధైర్యవంతులు కాబట్టి, పరువు కోసం ఎక్కడి వరకైనా వెళ్తారు కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ మాత్రం అదొకటి ఇచ్చేయండి. ఎందుకంటే అటువైపుగా ఎవరైనా రావాలనుకున్నా మీరు పరువు కోసం ఇంతలా ప్రాకులాడే వ్యక్తులు కాబట్టి మీకు సన్మానాలు చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఎవరు పీసీఆర్? నెక్స్ట్ వెంకటగిరి నుంచి కృష్ణ. ఎస్ కృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి కృష్ణ గారు, మాట్లాడండి. సార్ ఈ దారుణం జరిగింది బాధాకరం సార్. కృష్ణ గారు మాట్లాడండి, మీరు మాట్లాడుతూ వినిపిస్తుంది. దారుణం జరిగింది బాధాకరం. ఓకే. ఏ ఊరైనా ఆడపిల్లలే సార్. ఎస్ మాట్లాడండి, నాకు వినిపిస్తోంది, మీరు మాట్లాడండి కంటిన్యూస్గా, లేదంటే కాల్ కట్ అయిపోయింది. సార్ ఈ దారుణం జరిగింది బాధాకరం. ఆయన ఎవరో తగల పెట్టేస్తాను, కొట్టేస్తాను, చించేస్తాను అంటున్నారు కదా రెడ్డి. ఇక్కడ ఇంకా కామెంట్స్ వస్తున్నాయి సార్. మీ నెంబర్ అని కామెంట్ చేశారు, కింద స్క్రోల్ అవుతోంది మా నెంబర్. మీరు మాట్లాడాలనుకుంటే ఎవరైతే ఆ 21% మంది పరువు కోసం ప్రాకులాడేటువంటి ఆ పరమాత్ములు ఉన్నారో, నిజంగా మీరంతా మహాత్ములే. ఒకసారి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి. ఆ 21% మంది కోసం ఎవరైనా ఒక్కరైనా ఫోన్ చేసి ఎస్ నేను చంపుతా అని చెప్పి ధైర్యంగా చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చూస్తున్నాను నేను. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. సో ఏం చేద్దాం, వ్యవస్థ చాలా ఖరాబ్ అవుతోంది, మెయిన్గా సోషల్ మీడియా వల్ల ఘోరం అవుతోంది. ముందు ఈ సోషల్ మీడియాని కట్టడి చేయండి. సోషల్ మీడియా మంచికి వాడుకున్న వారు లేరా? సోషల్ మీడియాని మంచికి యూజ్ చేసుకున్న వారు లేరా? సోషల్ మీడియా చూసి నేర్చుకొని ఇప్పుడు చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాని చూసి ఇంకా చాలా అద్భుతాలను సృష్టించేవారు. కానీ సోషల్ మీడియాని ఎంత మితంగా వాడుతున్నాము, ఎంత మంచి కోసం వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందుకు అనుగుణంగా మనం మంచి కోసం వాడితే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎప్పుడైతే దాన్ని ఇష్టానుసారంగా, అదేదో సినిమా, అది గతంలో ఎల్బీ నగర్ మీర్పేట దగ్గర ఒక వ్యక్తి గురుమూర్తి అనేటువంటి భర్త భార్యని హతమార్చి కుక్కర్లో ఉడికించి పొడి చేసి చెరువులో పడేశాడు. ఎక్కడ ఒక సిరీస్ చూసి, మనం సిరీస్ని ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి, ఒక సినిమా చూస్తే సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి, జ్ఞానం కోసం చూడాలి. కానీ దాని నుంచి ఏ జ్ఞానం నేర్చుకుంటున్నామని, ఎలా చంపాలి, ఎలా చంపితే ఎలా చనిపోతారు, కత్తి ఎలా పొడవాలి, థమ్స్అప్ కూల్ డ్రింక్లో ఎలా పాయిజన్ కలపాలి, మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకునేది. ఆ సినిమాని సినిమాలాగా నటనలాగా చూడకుండా ఎప్పుడైతే దాన్ని అతిగా చూసి దాన్ని ఫాలో అవుతున్నామో అప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ స్వప్న రస్పల్లి, అలా చేయకూడదు, చాలా తప్పు, ఎవరిదైనా ప్రాణమే సార్. తర్వాత పాప అమ్మ ఎంత ఏడ్చిందో, అదే అంటున్నా. ఆ అమ్మాయి నిజంగా నేను కొన్ని ఫొటోస్ చూపించలేకపోతున్నాం. ఈ యొక్క విషయంలో మాత్రం ఆర్టీవీ యాజ్ జర్నలిస్ట్గా మనోజ్గా నేను కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, సారీ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. బికాస్ ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫోటోలు మీకు చూపించలేకపోతున్నాను. బట్ నా మాటల్లో కొంత మీకు బ్రీఫ్ చేస్తా. ఆ అమ్మాయి కన్ను పైన ఇక్కడ మొత్తం కూడా మన సినిమాల్లో పంచ్ చేస్తే ఏ రకంగా అయితే కమిలిపోతుందంతా కమిలిపోయింది, ఇక్కడిదంతా కమిలిపోయింది. ఈ ఐబాల్స్ కన్నుగుడ్లన్నీ కూడా బయటికి వచ్చాయి. తన ఒంటి పైన ఒక్క నూలుగు పోవు కూడా లేదు, పూర్తిగా వివస్త్రంగా ఉండిపోయింది. ఎంతలా గట్టిగా కొట్టి 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 గాయపరిచి ఉండకపోతే ఆ అమ్మాయి లివర్ చెడిపోయింది. ఇంత చేస్తుండగా ఆ అమ్మాయి సొంత అన్న తనతో పాటుగా రక్తం పంచుకొని పుట్టి తనని చేతుల్లో ఆడిచ్చి నడిపించి స్కూల్కి తీసుకెళ్ళి అన్ని రకాలుగా చేదోడు వాదోడుటువంటి ఆ అన్న ఈరోజు ఈ దారుణానికి ఒడిగట్టాడంటే ఆ అమ్మాయి ఎంతలా ఆర్తనాదాలు పెట్టి ఉంటుంది, ఎంతలా ఏడ్చి ఉంటుంది చెప్పండి, ఎంత గాయపడి ఉంటుంది. ఒక మైనర్ అమ్మాయి, బేసిక్గా అమ్మాయిలు అంటే చాలా డెలికేట్గా ఉంటూ ఉంటారు. అటువంటి అమ్మాయిని ఇంత దారుణంగా ప్రవర్తించాడు దుర్మార్గుడు అంటే నిజంగా చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంది. సో ప్రదీప్, విశాఖపట్నం. రైట్, ప్రదీప్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. వీళ్ళు పరువు పోయింది అని చెప్పి వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు కదా సార్. నిజంగా పరువు పోయింది ఇదనంటే, హలో చెప్పండి. పరువు పోయింది ఇదంటే వీళ్ళు ఓన్లీ ఏదో పని వాళ్ళ బాధ ఏదో పడతారు, ఏదైనా వదిలేస్తే వాళ్ళ మట్టుకి ఆ ఊరికే వీళ్ళు పరువు పోయింది అని అంటున్నారు కదా. ఆ పరువు పోయింది అన్నదానికి వీళ్ళు వాళ్ళ మట్టుకి వాళ్ళని వదిలేస్తే ఏదో పరువు పోయినా వాళ్ళ ఊర్లోనే ఏదో అవును, ఇది ఇలా చంపి వాళ్ళని చేస్తే మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది.
మరి పరువు పోవట్లేదు ఇప్పుడు. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇండివిజువల్గా మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఒక నలుగురు అంటారు చూసారా, ఆ నలుగురు ఏమనుకుంటారో, ఆ నలుగురు ఏం చేస్తారో, ఆ నలుగురు తప్పుగా మాట్లాడతారు, నలుగురు కోసం కాదు కదా మనం బతికేది, ఆ నలుగురు కోసమే కాదు కదా. పరువు పోతుంది దానికంటూ ఒక టెక్నికల్గా ఒక పరువు అనే పదం తప్ప దానికంటూ ఒక అర్థం పరమార్థం ఉందా? ఈ పరువు పోవడం వల్ల మనం బతకడం మానేస్తున్నామా? ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి ఉండడం వల్ల ఇక్కడ ఈ కుటుంబానికి ఏదైనా జరగంది ఉందా? నేను అలా అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పను, అలా వద్దని చెప్పను. బట్ పరువు పోతుందని చెప్పి ఏకంగా ప్రాణాలు తీశారు చూసారా, ఈ నిజంగా ఈ దుర్మార్గులు ఏమనాలి? పరువు పోతుందని చెప్పి డైరెక్ట్గా ప్రాణాలు తీసేశారు. ఇందాక ఆయన చెప్తున్నట్టుగా చాలా చక్కగా ప్రదీప్ గారు చెప్పినట్టుగా పరువు పోతుందని చెప్పి ఏకంగా ప్రాణాలు తీస్తే ప్రపంచం మొత్తం తెలిసింది కదా. ఇప్పుడు పరువు కొత్తగా తిరిగి వచ్చిందా? మీకు ఏమైనా దండలే మీకు సన్మానాలు సత్కారాలు జరుగుతున్నాయా? కాదు కదా. చాలామంది తప్పు చేస్తుంది ఇక్కడే. పరువు అనేటువంటి నలుగురు ఏమనుకుంటారో అదే అంటు, నలుగురు ఏమనుకుంటారు, నలుగురు కోసం నువ్వు చేయకు, నీకేమనిపిస్తుంది చేయి, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం చేయి. నలుగురు ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఇంటి ముంగట వాళ్ళు ఏమనుకుంటారో, ఇంటి వెనకాల వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు, ఇవన్నీ కాదు. ఇంటి వెనకాల వాళ్ళు నలుగురు ఎప్పుడు ఏదో అనుకుంటూనే ఉంటారు. నీ చుట్టూ నలుగురు ఎప్పుడు కూడా నిన్ను మంచిగా ఉండాలని ఎప్పుడూ కోరుకోరు. నువ్వు బాగుపడితే వాళ్ళు ఏడుస్తారు, నువ్వు ఏడిస్తే వాళ్ళు నవ్వుతారు. ఇది కాదా మీ చుట్టుపక్కల జరిగేది? సో నువ్వు బాగుండాలని నీ వెంట నీ చెల్లి నడుస్తుంది. ఈరోజు ఇప్పుడు నిజంగానే కనుక అమ్మాయి బ్రతికుండి ఉంటే రేపటి రోజున అన్నకి ఏమైనా